నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇప్పటి వరకు దుర్భర పరిస్థితుల్ని చూసుండవచ్చు. మరి ద్వాదశ రాశులకి మకర సంక్రమణం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? పరిస్థితుల్లో ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా? ఒకవేళ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మంచి పరిహారాలు కూడా తెలియాలి కదా. మరి ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ద్వాదశ రాశులకి ముఖ్యంగా ఈ 11 రోజులు అంటే దాదాపుగా ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మకర రాశి వారికి ఈ 11 రోజుల పాటు అంటే ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ లోపు ఈ సమయంలో పాటించాల్సినటువంటి పరిహారాలు, అలాగే అసలు ఈ 11 రోజుల వ్యవధి ఏ విధంగా ఉండబోతుందంటారు మకర రాశి వారికి సంబంధించి? 21వ తారీఖు నుంచి 31 జనవరి వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని రవి, 2వ ఇంట శని శుక్రుడు, మరియు 3వ ఇంట రాహు, 12వ ఇంట బుధుడు, 9వ ఇంట కేతువు, 7వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం, అలాగే 5వ ఇంట కూడా గురువు వక్రీకరించి ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి ఉత్సాహం అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడాను ముందుండి పనులు చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కొన్ని గ్రహాల యొక్క ప్రభావము, కొన్ని ఉడిదుడుకులు. కాకపోతే ఎక్కువగా రవి యోగించేటువంటిదే. అలాగే కుజుడు యోగిస్తున్నాడు, గురువు యోగిస్తున్నాడు, రాహు యోగిస్తున్నాడు, అలాగే కేతు యోగిస్తున్నాడు. ముఖ్యంగా ఈ శని శుక్రుడు బుధుడు ఈ 3 గ్రహాల ప్రభావం అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కొన్ని రోజుల పాటు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ, జనరల్ స్టోర్సు, సూపర్ మార్కెట్సు, కాలేజీ వ్యవహారాలనగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగము, రోడ్ సైడ్ వెండర్సు, కర్రీ పాయింట్స్, అలాగే ప్రధానంగా ఈ పూజా స్టోర్సు, కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉన్నాయి. ప్రతిదీ కూడాను అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఇక స్టీల్ సంబంధమైనటువంటి ఇనుము, అలాగే తోళ్ళు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, క్లాస్ 4 ఎంప్లాయీస్ అనగా కింది స్థాయి ఉద్యోగస్తులు, అలాగే ప్రధానంగా ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ విక్రయించేటువంటి వాళ్ళందరూ కూడాను ధనాదాయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వ్యాపార పరంగా విస్తరణ ఈ చెప్పబడినటువంటి రంగాలకి పనికిరాదు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుంది, సందేహం లేదు. కాబట్టి ఈ 31వ తారీఖు వరకు ఈ చెప్పినటువంటి కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి యోగము, కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అవయోగంగా ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఆచితూచి స్పందించేటువంటి పరిస్థితి, కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు, ప్రాజెక్టు అవకాశాలు చక్కగా వస్తాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం తద్వారా భవిష్యత్తులో ధనాదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. లాయర్లు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు అనేటువంటి కలుగుతాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎక్కువగా కష్టపడితే తప్ప ఉత్తీర్ణత సాధించలేరు. విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వివాహాది శుభకార్యాలు వంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహ నేపథ్యం మీకు ఉండబోతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది స్టాక్స్ మీద చేయకపోవడమే ఈ వారం గమనించాల్సినటువంటి మంచిది అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. అయితే మనం గమనించుకున్నట్లయితే ప్రతి నెలలో కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తర్వాత ఉన్నటువంటి 11 రోజుల్లో 7 రోజులు ధనాదాయ మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. 4 రోజులు మాత్రమే ఖర్చులు కానీ కుటుంబ పరంగా సమస్యలు కానీ ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 29వ తారీఖు రోజున మౌని అమావాస్య, అత్యంత ప్రభావవంతమైనటువంటి అమావాస్య. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకి మీ జాతకరీత్యా కలుగు శత్రుబాధ,
రుణ బాధలు, అలాగే కోర్టు సమస్యలు, నరదృష్టి, నరఘోష, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, దాంపత్య సమస్యలు, శని బాధలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యల పరిష్కారార్థమై జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి దశమహావిద్యల హోమాలలో భాగంగా ప్రత్యంగిర హోమము, బగలాముఖి హోమము, ధూమవతి హోమము, రాజశ్యామల హోమము, వారాహి హోమము అనేటువంటివి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 21వ తారీఖు రోజున ప్రధానంగా సంతానంతో విభేదాలు కానీ, సంతానం మూలకంగా ఖర్చులు కానీ, సమస్యలు కానీ పెరుగుతాయి. అలాగే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్తలు పాటించండి. ఇక 22, 23వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక అధికారుల యొక్క అండదండలతో మీ యొక్క స్థానాన్ని పదిలం చేసుకుంటారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 తారీఖులో చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి లాభసాటిగా ఉండబోతుంది. అన్ని పనుల యందు కూడాను మంచి జరుగుతుంది. అలాగే సంతోషంతో గడుపుతారు. ముఖ్యంగా ధనాదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే స్టాక్స్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి కానీ, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే మీ యొక్క ఆస్తిపాస్తులకి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత కలత చెందుతారు. మీ ఆస్తుని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితులు గోచరమవుతున్నాయి. ఇక 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెండింగ్ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి ఒక సంతోషం మీలో ఉంటుంది. అలాగే విందులు, వినోదాలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక 31వ తారీఖు రోజున కుటుంబ పరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చేయకపోవడమే చాలా మంచిదని గమనించాలి. ముఖ్యంగా డబ్బు ఖర్చు అధికంగా ఉండబోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మంచి జరుగుతుంది. ముఖ్యంగా 27, 28, 31 ఈ 3 రోజులలో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో ఉండేటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడము, లేకపోతే మీరు ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం కనుక చేసుకున్నట్లయితే మీరు చాలా మటుకు సేఫ్ అవుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మరి మకర రాశి వారు మరికొన్ని మెరుగైన ఫలితాల కోసం ఈ 11 రోజుల వ్యవధి కాలంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురువుగారు? ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి ఈ 11 రోజుల పాటు గృహపరంగా లోన్స్ ఏవైతే రావాలో అవి వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. సామర్థ్యంతో మీరు పని చేసుకొని ముందడుగు వేస్తారు. అయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడాను దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు చేయడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జన్మజాతకం, మీ యొక్క పరిస్థితులు ఉన్నాయంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, రాశిపరంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే పాటించాల్సినటువంటి నియమాలను కూడా తెలియజేశారు గురుగారు. చాలా చక్కగా వ్యూస్ కోసం ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.